హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యావత్ తెలంగాణ సమాజానికి అందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఈ రోజు ప్రత్యేకించి మీతో నేను మాట్లాడబోతున్నాను. చాలా అంశాలు ఉన్నాయి, దాంట్లో ప్రధానంగా ఒక అంశం ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, నేడు పోలింగ్ కొనసాగుతుంది. పట్టభద్రుల ఉప ఎన్నిక సంబంధించి వరంగల్, నల్గొండ, ఖమ్మానికి సంబంధించిన ఎన్నిక పోలింగ్ సరళి కొనసాగుతోంది. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, చదువుకున్న వాళ్ళం, మేము చదువుకున్నాం, మాకు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, ఎంఫిల్లు పట్టాలు వచ్చినాయి, మేము ఫలానా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం, లేకపోతే నిరుద్యోగిగా మిగిలిపోయాం, లేకపోతే ఏ ఉపాధి కరువై ప్రైవేట్ కంపెనీలలో చేస్తున్నాం, లేదా ప్రభుత్వ కొలువులలో చేస్తున్నాం అన్న వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈరోజు ఖచ్చితంగా కూడా మీరు ఓటు వేయాల్సిందే, వేసి తీరాల్సిందే. చదువుకున్న మేధావిగా మిగులుతారా, చదువు రాని సవట దద్దమ్మలా అసలు నేను చదువుకోలే, నాకు డిగ్రీ పట్టాలు లేవు అనుకునే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఇంకా మీరు చదివి వృధానే అనేది ఈరోజు తేలిపోతుంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దాదాపుగా ఈరోజు ఓట్లకు సంబంధించి ప్రధానంగా కూడా 4 లక్షల పైచీలకు ఓట్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఖచ్చితంగా కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు 3 జిల్లాలకు సంబంధించి 34 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 4 లక్షల పైచిలకు ఓటర్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికకు సంబంధించి, పట్టభద్రుల ఉప ఎన్నిక సంబంధించి, ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ ఓటు వినియోగించుకొని మీ యొక్క తీర్పును కూడా ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే దాదాపుగా మనందరికీ తెలుసు, ఈరోజు ప్రశ్నించే గొంతుకలుగా ఎక్కడ ఉండాలి, ఎవరు శాసన మండలిలో ఉంటే బాగుంటుంది అనేది మీ తీర్పు కోసం అయితే నేను వేచి చూస్తున్నా. 3 జిల్లాల ప్రజలు, వరంగల్, నల్గొండ, ఖమ్మానికి సంబంధించిన ఈ 3 జిల్లాల ప్రజలందరినీ కూడా, గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోండి. దాంతోపాటు ఓటు హక్కు వినియోగించుకొని వెంటనే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకు లైక్ చేయాలి అనేది మీరు దాన్ని చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. రైట్, నేను ప్రధానంగా కూడా చాలా అంశాలు ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఒక యాడ్ వచ్చింది. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మన కోసం, మనతో, మన కేసీఆర్. ప్రశ్నించే గలం, పరిష్కరించే ధైర్యం మీరే మా బలం. పట్టభద్రులారా ఆలోచించండి, నిన్న నేడు రేపు మన హక్కుల కోసం కొట్లాడే గలం బలం బీఆర్ఎస్. మన కోసం బరిలో నిలిచిన గులాబీ సైనికుడు, విద్యావంతుడు, ప్రశ్నించే మన గొంతుక. బిట్స్ పిలానీలో పట్టా అందుకున్న ఏనుగుల రాకేష్ రెడ్డి గారి తొలి ప్రాధాన్యత ఓటుకు వేసి బలపరుస్తాం, మన గొంతుకను వినిపిద్దాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరందరూ కూడా పూర్తిగా కూడా మీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఖచ్చితంగా కూడా మీ ఓటు హక్కును వెయ్యండి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఖచ్చితంగా కూడా ఓటు హక్కును అయితే వినియోగించుకోండి. ఓటు హక్కుని వినియోగించుకొని మీ తొలి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయదలుచుకున్నారో వారికి వేయండి. కానీ ఓటు హక్కును వేయడం మాత్రం మర్చిపోకండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం, యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చెప్పే అంశం ఒకటే, మీరు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు హక్కును వినియోగించుకొని వాస్తవాలని తెలంగాణ సమాజానికి, దానితో పాటు ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. రైట్గా ఒక ప్రధానమైన అంశం ఉంది. నిన్న కేటీఆర్ ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చిండు. ఆ అంశానికి సంబంధించి పూర్వాపరాలు ఏంటి, ఏం జరుగుతుంది అనేది కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఒకసారి చూడొచ్చు. వడ్ల స్కామ్ 1100 కోట్లు, ధాన్యం అమ్మకాలలో 800 కోట్లు, సన్న బియ్యం కొనుగోలులో 300 కోట్ల అవినీతి, 4 కాంట్రాక్టు సంస్థలతో కలిసి సర్కార్ కుట్ర, బ్లాక్ లిస్ట్ లో పెట్టిన సంస్థలకే కాంట్రాక్టులు ఇస్తారా, ఒకే రోజు కమిటీ మార్గదర్శకాలు, టెండర్లు, మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర, ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి, స్కామ్ పై ఈడీ, సిబిఐకి, ఎఫ్సిఐ ఫిర్యాదు చేయలే, అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి,
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అంటే యావత్తు తెలంగాణ సమాజం వ్యాప్తంగా కూడా వాస్తవ కోణాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. నిజానికి ఏం జరిగింది, ఎట్లుంది, ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా కూడా చూడండి. క్వింటాలకు 2230 తమకు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4000 రైసు మిల్లర్లను కాంట్రాక్టు సంస్థలు బ్లాక్మెయిల్ చేస్తున్నాయి. బలవంతంగా వసూళ్లకు దిగుతూ మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నాయి. మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేసే అధికారం ప్రైవేటు సంస్థలకు ఎవరిచ్చారు? 4 సంస్థలకు ఇచ్చిన గడువు మే 23 నాటికి ముగిసినా ధాన్యం సేకరించి మిల్లులను ఖాళీ చేయాలి. కానీ అలా జరగలేదు. నిబంధనల ప్రకారం ఆ సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యావత్తు తెలంగాణ సాక్ష్యం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక సాక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజమేంది అంటే 1100 కోట్లు వడ్ల స్కామ్లో ధాన్య అమ్మకాలలో 800, సన్నవడ్లాలకు సంబంధించి 300 కోట్లు, మొత్తం 1100 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాదిస్తున్న వాదన. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చాలా మంది రకరకాలుగా ఆలోచించవచ్చు. కానీ నిజానికి మాత్రం ఒక అంశం అయితే తెర మీద ఉంది. ఏంటిది అంటే యావత్తు తెలంగాణ సమాజం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అనే పేరుతో అధికారంలోకి రాగానే ఎక్కడ ఏమున్నది, ఏం దోసుకోవాలి, ఏం దాసుకోవాలి, ఏం దొబ్బి తినాలి అనే కోణంలో వెళ్ళిపోతుంది అంటూ కూడా నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు. ఉత్తమ్ తికమక ధాన్యం ఆరోపణలపై పొంతలనేని జవాబులు, విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి తంటాలు, ప్రతిదానికి జవాబు ఇవ్వలేం. ధాన్యం స్కామ్ లో ఆరోపణలలో 1% నిజం లేదు. మేము సన్నబియ్యం కొనలేదు, సన్నధాన్యం అమ్మలేదు. ధాన్యం అమ్మిన తర్వాత ప్రభుత్వానికి ఏం సంబంధం? టెండర్లు పిలిచి రద్దు చేస్తున్నాం. మంత్రి ఉత్తమ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఈ వడ్ల ఆ కొనుగోలుకు సంబంధించిన స్కామ్లో ఇప్పటి వరకు ఇదే స్కామ్కు సంబంధించి ఈ వడ్ల స్కామ్ 1100 కోట్లు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఈ లైవ్ ఖచ్చితంగా చూస్తారు, గుర్తుపెట్టుకోరి. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీ మీద అకారణంగా ఏ విధంగా మిమ్మల్ని ఇరికిచ్చిల్లు అనేది, మీ మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసిరు అనేది ఒకటి. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీపై ఆరోపణలు కొనసాగుతుంది. దాంట్లో ఆంతర్యం ఏంటి అనేది ఒకటి తెలుసుకోరు. రెండోది, ఈ వడ్ల స్కామ్ కు మీకు సంబంధం ఉందా లేదా అంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. సో దీంట్లో నిజ నిర్ధారణ లేకపోతే దీని మీద ఎంక్వైరీ చేయడం అనేది ఖచ్చితంగా కూడా జరగాలి. దీన్ని కేటీఆర్ ఒక్కరే కాదు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వీళ్ళు ముగ్గురు కూడా గత 15 రోజులుగా కూడా మీపై ఆరోపణలు చేస్తున్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రానో మీరు వాస్తవాలు తెలియజెప్పే కోణంలో మాత్రం ఎక్కడ తడబడుతున్నారో తెలియదు. కానీ నిజానికి మీరు చెప్పే సమాధానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని తెలంగాణ ప్రజలకైతే అర్థమైపోయింది. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీరు చేసేది ఏంటి అంటే వడ్ల స్కామ్ లో 1100 కోట్ల అవినీతి జరిగితే దాని గురించి క్లియర్ కట్ గా చెప్పలేకపోతున్నారు. మీరు తికమక అనేక రకాలుగా కూడా జవాబులు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితులలో కూడా ఏది వినాలి, మీరు చెప్పే మాటలు ఏది వినాలి అనేది కూడా తెలంగాణ ప్రజలకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే మీరు టెండర్లు రద్దు చేసినాం, దాని యొక్క నిబంధనలు అని చెప్తున్నారు. ఆల్రెడీ వీటి గడువు ముగిసింది, దీనికి సంబంధించి చెప్పమంటే అది లేదు. టెండర్లు పిలిచి రద్దు చేసినా అని చెప్తున్నారు. ఇక్కడనేమో మే 23 నాటికి వాటి యొక్క గడువు ముగిసినా కూడా ధాన్యం సేకరించి మిల్లులను ఖాళీ చేయాలి. కానీ అలా జరగలేదని కేటీఆర్ వాదిస్తున్నారు. మీరేమో టెండర్లు పిలిచి రద్దు చేసినామంటారు, వీళ్ళేమో అది దాని యొక్క గడువు ముగిసినాక కూడా మిల్లులు ఎందుకు ఖాళీ చేయలే అని కేటీఆర్ అడుగుతున్నారు. మరి మళ్ళో వైపు ఏమో ధాన్యం అమ్మిన తర్వాత ప్రభుత్వానికి ఏం సంబంధం అనేది ఇంకో వాదన తెర మీద తీసుకొస్తున్నారు. అంటే దీంట్లో నిజాలు ఏంది అనేది తెలంగాణ ప్రజలకు ఈయన చెప్పాల్సిన అవసరం ఉంటది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే స్కీమ్లకు పెద్ద పెట్టింది పేరు అనే చెప్పాలి. స్కీములు చెప్పినా స్కాములు చెప్పినా వైఎస్ రాజశేఖర రెడ్డి పిరియల్లోనేమో మంచి పథకాలు వచ్చినాయి. తర్వాత రోసే గవర్నమెంట్, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి,
మళ్ళా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్లో మొత్తం దోసుకునుడు స్టార్ట్ అయింది. ఇది క్లియర్ కట్గా మనం చెప్పింది కాదు. ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ పదే ఆరోపణలు చేస్తూ ఉంటే దీని గురించి కనీసం కూడా మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నారు. ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా మిమ్మల్ని అడుగుతున్నది. సో మొత్తానికి ఏం జరుగుతున్నది అంటే 1100 కోట్లయితే స్కామ్ జరిగింది అనేది ఒక క్లారిటీకి అయితే అంచనా వచ్చారు. ఎందుకంటే నిజంగా దీని మీద అబద్ధం అసత్య ప్రచారమే జరిగితే వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వీళ్ళందరి మీద కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత ఉండే. అంటే కేవలం ప్రశ్నించే సోషల్ మీడియాలో వార్తలను షేర్ చేసినందుకే కేసులు పెడితే మరి వీళ్ళు కనుక అబద్ధం చెప్తే ఆల్రెడీ వీళ్ళ మీద ఘోరమైన కేసులు నడుస్తూ ఉండాలి. అంటే ఇది నిజము అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక రకమైన కొలిక్కి వచ్చింది. సో 1100 స్కామ్ తెలంగాణలో జరిగింది అనేది ప్రధానమైన చర్చ అయితే కొనసాగుతోంది. ఇక దాంతో పాటుగా నిన్న ఏం జరిగింది? వానగొచ్చింది, గాలొచ్చింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో ఈదురుగాలులకు వరుసగా నేల కూలిన విద్యుత్ స్తంభాలు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేటలో గాలివానకు ఎగిరిపోయిన ఓ ఇంటి పైకప్పు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిన్న ఈదురుగాలులతో మొత్తానికి 14 మందిని బలికొన్నది గాలివాన. దాంట్లో ప్రధానంగా కూడా ఈదురుగాలుల బీభత్సం, భారీగా ప్రాణ ఆస్తి నష్టం, కూలిన చెట్లు, షెడ్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోని 8 మంది దుర్మరణం. ఇంద్రకల్లో గోడ కూలి 4 మృత్యువాత. వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై 3 మృతి. పలు చోట్ల పంటకు తీవ్ర నష్టం. తడిసిన ధాన్యం. ఉన్నట్టుండి ఒక్కసారిగా గాలివాన విరుచుకుపడింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో బీభత్సం సృష్టించింది. ఆదివారం కురిసిన వర్షానికి భీకర గాలులు తోడై అనేక చోట్ల కూడా చెట్లు, విద్యుత్ స్తంభాలు, రేకుల షెడ్లు నేల కొరిగాయి. వేర్వేరు చోట్ల షెడ్లు, భారీ వృక్షాలు కూలి సిమెంట్ ఇటుకల మీద పడి 11 మంది చనిపోగా పిడుగుపాటుకు 3 బలయ్యారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డ్లలో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. మామిడి నేల రాలగా పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలివాన కారణంగా పలు జిల్లాలలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగగా అనేక ప్రాంతాలలో వైర్లు తెగబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా రెమాల్ గుబుల్ అర్ధరాత్రి బెంగాల్ తీరం దాటనున్న తుఫాన్. సురక్షిత ప్రాంతాలకు 1,00,000 మంది తరలింపు. కోల్కతాలో విమాన సర్వీసులు బంద్. ఏపీ తెలంగాణపై ప్రభావం ఉండబోదని భారత వాతావరణ శాఖ స్పష్టీకరణ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ మే 27 ఇక కాలం దగ్గరికి వచ్చింది. వానలు విరుచుకుపడతాయి. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే యనుమల రేవంత్ రెడ్డి అనబడే వ్యక్తి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు హెచ్చరించాల్సింది సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు సృష్టించే వాళ్ళ మీద కాదు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విపత్తు నిర్వహణకు సంబంధించి వాళ్లను మీరు అలర్ట్ చేయాలి. దాంతోపాటు విద్యుత్తుకు సంబంధించిన విద్యుత్ అధికారులను 24 గంటలు అందుబాటులో ఉండేలా చేయాలి. అదేవిధంగా మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారు కావచ్చు, ఎంపీటీఓ కావచ్చు, ఆ గ్రామ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా అందుబాటులో ఉండి తక్షణ సహాయం ఏదైనా జరిగితే అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇట్లా విద్యుత్ తీగలు అన్ని తెగిపడతాయి. పాపం ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి లెక్క పెడదామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ఈయనతోనే 23 మంది. దబ్బున బై మిస్టేక్లా తెలుసో తెలియక ఒక వైరు దాకితే ఒక్కరిని రక్షించబోయి 23 మంది ప్రాణాలు గాల్లే కలుస్తాయి. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉంచండి. అది మీ బాధ్యత, మీ రక్షణ. ఎందుకంటే 4 కోట్ల మంది మిమ్మల్ని ఓటేసి గెలిపించిలు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీరు విపత్తు నిర్వహణకు సంబంధించి దాంతోపాటు విద్యుత్ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు అధికారులను రాబోయే వర్షాకాలానికి ఆల్రెడీ ప్రారంభమైపోయినట్టుగానే సూచనలు అయితే కనబడుతున్నాయి కాబట్టి మీరు అధికారులందరినీ కూడా అలర్ట్గా ఉంచే బాధ్యత మీరైతే చేపట్టండి. లేకపోతే జరగబోయే నష్టానికి మీరు బాధ్యులైతారు ఖచ్చితంగా. ఇది క్లారిటీ. ఇక ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ అయితే జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. వరంగల్, నల్గొండ, ఖమ్మానికి సంబంధించి జిల్లాలలో ఉప ఎన్నిక కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ కొనసాగుతుంది. 52 మంది అభ్యర్థులు, 4.63 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తానికి 4,63,839 మంది ఖచ్చితంగా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. లేకపోతే మీరు ఏదైతే మీ నిరుద్యోగులం సార్ తెలంగాణలో 40 లక్షల మంది ఉన్నాం, మీరు ఓటు వేయకపోతే వృధా.
సార్ మాకు ప్రైవేట్ టీచర్ అసోసియేషన్, ఆ అసోసియేషన్లు ఈ అసోసియేషన్లు మేము ఇంత చేసిన మా పక్షాన కొట్లాడే నేతను మేము గెలిపించుకోరి. మరి 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మరి పోయి ఓటేసి గెలిపించుకోరి. ఖచ్చితంగా కూడా మీరు అందరూ గెలిపించుకోవాలి. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మీరు వెళ్ళి ఖచ్చితంగా ఓటు వేసి ఖచ్చితంగా కూడా మీరు గెలిపించుకోవాలి. లేకపోతే మళ్ళీ చెప్తా ఉన్నా, తర్వాత ఏం జరగబోయేదానికి మీరే బాధ్యులైతారు. మీ అంతటా మీరే మీ తలరాతలు మీరే రాసుకున్నట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకోరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇక మరోవైపు కోడి ముసుగు భరోసాకు ఎసరు. ధరణి ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్ నిలిపివేత. పెండింగ్ లో 2.45 లక్షల దరఖాస్తులు. 150 కోట్ల భారం తప్పించుకునేందుకున ఈ సీజన్ కు రిక్త హస్తమేనని అనుమానాలు. కోడ్తో సంబంధం లేదంటున్న నిపుణులు. పార్ట్ బిలోను 18 లక్షల ఎకరాలపై వివాదం అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశాను. మీకు తెలిసిన విషయం, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ధరణి అనేది బంగాళాఖాతంలో కలపడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైండు అనేది ఒక వాదన. మరొకసారి పంచాయతీ సంబంధించిన కార్యదర్శుల వ్యవస్థను, ఆ విఆర్ఓ వ్యవస్థను, ఆ చెత్త వ్యవస్థనంతా తీసుకొచ్చి మళ్ళీ మన మీద మోపివేస్తాడు. వాడు నా యొక్క పానీ ఈరా, పట్టానాకాలు ఈరా, దాన్ని ఈరా అంటే వాడు లంచం అడిగే దుర్మార్గులు ఉన్నారు. స్వయాన చెప్తున్నా కదా, పట్టా రిజిస్ట్రేషన్ చేయమంటే 40,000 రూపాయలు లంచం అడిగిన అధికారులు ఉన్నారు. చాలా మంది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఏంది అంటే అధికారులు చాలా మంది, కొంతమంది నేను చెప్తున్నా, ఎవరెవరైతే అవినీతి తీసుకుంటున్నా, అవినీతి సొమ్ము అంటే ప్రజల యొక్క రక్తాన్ని దాగేందుకు లంచం డిమాండ్ చేస్తున్నాడో వాడు నిజంగా అన్నం తింటలేడు. నేను చెప్తున్నా కదా, అదేంది చెరువు కట్టల పొంచి, లేకపోతే పేద ప్రజల రక్తాన్ని తాగుతూ వాడికి ఓ కుటుంబం ఉంటుంది. ఆ నీచమైన సంస్కృతి వదులుకో, లేకపోతే దాని పాపం ఈనాటి కర్మ ఈనాడే అంటాడు చూడు, దాన్ని అనుభవించాల్సి ఉంటుంది నువ్వు ఖచ్చితంగా కూడా. నేను చెప్తున్నా కదా, కోడి ముసుగులో ఎసరు. అవును, నిజంగా ఈ ధరణి అనేది బంగాళాఖాతంలో కలుస్తుందా కలవదా సెకండరీ, కానీ ప్రభుత్వ శాఖలలో లంచం అయితే పెచ్చుమీరిపోయింది. ఈయన ఉంటాడు కదా రేవంత్ రెడ్డి సాప్. ఈ రేవంత్ రెడ్డి సాప్ ఏమని చెప్తాడు అంటే, అధికారులకు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఇతరత్రాలు సృష్టించేటి అన్ని అలర్ట్ చేస్తాడు. కానీ ఈ లంచం తీసుకునే బాలకవులను వాడిని తీసుకొచ్చి 4 దన్నూర్రి అని మాత్రం చెప్పాడు. గింత అన్యాయమా, గింత కథనా? ఇక దాంతో పాటుగా నిన్న జూన్లో భారీగా బదిలీలు ఉంటాయని జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మార్పులు అయితే ఉండే అవకాశాలు అయితే కొనసాగుతుంది. దీంట్లో ఐఏఎస్, ఐపీఎస్ అన్ని శాఖల అధికారులు అయితే సెక్రటరియట్ లో ముఖ్య అధికారులకు ట్రాన్స్ఫర్, పలువురు పోలీసు ఉన్నతాధికారులకు కూడా స్థానచలనం ఉంటుంది. ఇప్పటికే కసరత్తు ప్రారంభం. అధికార వర్గాలలో చర్చ. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అమల్లోకి వస్తుంది. ఆల్రెడీ లీస్ట్ ప్రిపేర్ అయింది. రేవంత్ రెడ్డి వర్గం మొత్తం ఇప్పుడు సెక్రటరియట్కి వస్తుంది. కేసీఆర్ వర్గం మొత్తం ఇప్పుడు బయటికి పోతుంది. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే గంతే. నేను చెప్తున్నా కదా, గదే జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, దాంట్లో ఏముంటది. ఇక దాంతో పాటుగా మంత్రి సార్లు మేడిగడ్డ మంచిగానే ఉందంట. విన్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. విన్నారా? వినబడిందా మీకు? చాలా మంది నేతలు చెప్పిల్లు కదా, మేడిగడ్డ కూలిపోతున్నది, మేడిగడ్డ అదైతున్నది, ఇదైతున్నది అని. వాస్తవ కోణం ఇప్పుడు చూడండి. మంత్రి సార్లు వినబడుతుందా? మేడిగడ్డ మంచిగానే ఉన్నదట. 7వ బ్లాక్ మినహా అన్ని సేఫ్ గానే ఉన్నాయట. ఎల్ఎన్టీ నిపుణుల బృందం ప్రకటన. మేడిగడ్డపై గతంలో మంత్రుల తలో మాట. 100 ఏళ్ల ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిందంటూ మంత్రి ఉత్తమ్. మేడిగడ్డకు మరమ్మతులు చేసిన గ్యారంటీ లేదన్న పొంగులేటి. తుక్లక్ చర్య అంటూ కోమటిరెడ్డి వెటకారాలు. కాళేశ్వరం వృధా అంటూ ప్రయాసంగా చెప్పుకుంటూ వచ్చిన మంత్రులు తాజాగా నిపుణుల బృందం నివేదికతో బట్టబయలైన నిజాలు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్ అంటూ నిపుణుల బృందం చేసిన ప్రకటన ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర మంత్రులు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వచ్చారు. తాజాగా నిపుణుల బృందం తేల్చి చెప్పిన అంశాలు మేడిగడ్డ బ్యారేజీ పై వారు చేసిన ప్రకటనలు స్ట్రాంగ్ కౌంటర్ అన్నట్లుగా మారాయి. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులపై విష ప్రచారం చేసిన మంత్రులకు ఎల్ఎన్టీ ఇచ్చిన నివేదిక చెంపపెట్టుగా మారింది. మేడిగడ్డలోని 7వ బ్లాక్ లో 20 పిల్లర్ల దగ్గర మినహా బ్యారేజ్ అంతా సురక్షితమైనదని నిపుణులు పేర్కొన్నారు. దీంతో మంత్రులు తప్పుడు ప్రకటనలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయిందని పలువురు వ్యాఖ్యానించారు. అర్థమైందా? ఇప్పుడైనా యావత్తు తెలంగాణ సమాజం అంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, కాలువలు, కెనాల్లు, దాంతో పాటు రిజర్వాయర్లు అన్నీ కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి ఆయువు లాంటి, భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి త్రాగు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి
అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మీరు ఎవడి మాటలు ఏంది మంది మాటలు చెప్తే మారవానం పోయినట్టుగా చేసుకోకుర్రి. నిజంగా చెప్తున్నా, ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు వరప్రదాయనిగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎల్ఎన్టీ సంస్థ ప్రకటన చేసింది, 7వ బ్లాక్ ఒక్కటి మినహా అన్నీ కూడా బాగానే ఉన్నాయి, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పింది. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, మంత్రులు కాసుల కోసం కావచ్చు, కమిషన్ల కోసం కావచ్చు, దీని వెనుక ఏ ఎజెండా వెనుక ఏ నినాదం దాగి ఉన్నదో ఎవరికీ తెలియదు. నేను ప్రతిరోజు ఈ వర్డ్ రిపీట్ చేస్తున్నా, దాని వెనుక ఆంతర్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, అది అధికారంలోకి వచ్చింది కదా, ఇది అధికారంలోకి వచ్చింది కదా అనే కోణంలో మీరు ఓకుర్రి. నిజాలను మాత్రం తెలుసుకోండి దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నా, వాస్తవ కోణాలు మాత్రం ఖచ్చితంగా కూడా తెలుసుకోండి. రైట్. ఇక దాంతోపాటు దృశ్యం 1లో లాగా చేస్తారేమో. శ్రీధర్ రెడ్డి హత్య కేసులో పలు ప్రశ్నలు. అనుమానితులను ఇప్పటి వరకు ప్రశ్నించలేదు, కనీసం వాళ్ళ ఇళ్లలో కూడా రైడ్ చేయలేదు. కేసును ఛేదించే ఇంట్రెస్ట్ రేవంత్ కున్నట్టా లేనట్టా? రాష్ట్ర ప్రభుత్వ తీరు అనుమానాస్పదం. జూపల్లి మంత్రి పదవి నుంచి తప్పించండి, నిర్దోషి అని తేలే వరకు పదవిలో వద్దు. ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు అంటూ కూడా చూసిర్రు. నేనేమని చెప్తున్నానంటే, పోలీస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. వారికి అన్నీ కూడా తెలుసు. ఏంటి అంటే కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ ఎట్లుంటుంది, దానికి సంబంధించిన పూర్వపరాలు అన్నీ కూడా తెలుసు. మీకు అసలు విచిత్రం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియకపోవచ్చు కానీ ఒక నిజం చెప్తా. నిన్న మన వైఆర్ టీవీని కాసన్న అనే గతంలో బాధితుడికి సంబంధించిన కుటుంబం మనల్ని ఆశ్రయించింది. దాని తర్వాత శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు చాలా మంది ఏమంటున్నారు అంటే, అన్నా కావాలని చేసిర్రు అనేది కాల్ చేసిర్రు. ఇది 2 కేసులు అయితే, భవిష్యత్తులో కూడా ఏది కాశన్న తమ్ముడు సీను కూడా నాకు ప్రాణభయం ఉందన్నా, నన్ను బెదిరిస్తున్నారన్నా అంటూ స్వయానా కూడా మీడియా ముఖంగా వైఆర్ టీవీ వేదికగా కూడా చెప్పాడు. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఏమంటున్నారు అంటే, దీన్ని చివరికి ఏదో ఒకటి చేస్తారు. దృశ్యమలాగా సినిమాల్లాగా చేయడంలో ఆశ్చర్యం ఏమీ ఉండకపోవచ్చు. మీరు పోలీసు వ్యవస్థలో అన్ని కేసులు వీళ్ళు ఏంది అంటే క్లియర్గా కూడా షార్ట్ షీట్ వేస్తున్నారు, అన్నీ కూడా నిజాలే అని నమ్మితే నేనైతే ఒప్పుకోను. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గర ఉండే మండల స్థాయి పోలీస్ స్టేషన్లలో మీకు గనక అన్యాయం జరిగితే మీరు డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్కు పోరి. ఎస్పీ ఆఫీస్లో అన్యాయం జరిగితే డైరెక్ట్గా డీజీపీకి రారి. డీజీపీ దగ్గర జరిగితే హెచ్ఆర్సీకి రారి. ఇక్కడ కూడా అన్యాయం జరిగితే ఢిల్లీకి పోరి. కానీ తప్పు చేసిన పోలీసు ఉద్యోగం పోయేటట్టు మాత్రం ఖచ్చితంగా మీరు పనిచేయాలి. శాశ్వతంగా అతను అసలు ఆ ఉద్యోగానికి అనర్హుడు అని ప్రభుత్వం డీజీపీ ప్రకటించే అంతగా యుద్ధం చేయాలి. మనం ఎవడు ఎన్ని ప్రశ్నించినా, మన మీద ఒక కేసు వచ్చిందంటే ఎదుటోడి మీద 100 కేసులు వేసేటట్టు సిద్ధపడరు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మనం రాజ్యంతో చేస్తున్న ఈ పోరాటంలో చాలా వరకు కూడా మనకు వ్యతిరేక ఋతుపవనాలే కనబడుతున్నాయి. ఎందుకు అంటే, మనం ప్రశ్నించద్దు, మౌనంగా ఉండిపోవాలి అనే కోణాలే ఎక్కువగా కూడా వస్తాయి. దాంతో పాటు సమాజంలో కూడా గట్లోనే ఉంది. ఒక వ్యక్తి యొక్క ప్రాణం, కాశన్న ప్రాణం పోతే ఆ నిందితులు మంత్రి జూపల్లి ఇంటికి ఎట్లా వస్తారు? అసలు మంత్రి జూపల్లికి సంబంధించి ఇంటికి వచ్చి ఎట్లుంటారు అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇప్పటి వరకు కూడా నీ తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈరోజు ప్రధానంగా కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అన్ని శాఖలు కూడా కడిగిన ఆనిముత్యాలే, శుద్ధిని శుద్ధపూస అనుకుంటేనైతే నేనేమీ చేయలేను. ప్రతి దాంట్లో అవినీతి ఉంది, ప్రతి దాంట్లో ఉంటది. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు భవిష్యత్తులోనైనా ఇప్పుడైనా ఇప్పటికైనా కొన్ని పోలీస్ స్టేషన్లో ఎంత దుర్మార్గం అంటే, కొంతమంది నీచ పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్లో మనం ఇస్తే ఏంది మనది మాత్రం కంప్లైంట్ చేయట్లేదు, కానీ ఎదుటి వ్యక్తి అధికార పార్టీకి సంబంధించిన అతను ఇస్తే మాత్రం ఖచ్చితంగా కూడా అది ఎట్టి పరిస్థితులలో కూడా ఎఫ్ఐఆర్ చేసి పిలిపిస్తున్నాడట. ఇది చాలా చోట్ల కూడా వినబడుతున్న వాదన కనబడుతుంది, స్పష్టంగా కూడా సాక్ష్యాలు ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈరోజు మనమందరం కూడా చాలా క్లారిటీగా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోండి. జరుగుతున్న వాస్తవ దృశ్య కోణాలన్నింటినీ కూడా తెలుసుకోండి. నిజాలేంటిదో తెలుసుకోండి, అబద్ధాలు ఏంటిదో తెలుసుకోండి. ఒక ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత
అది నిజమా కాదా వాళ్ళు ఏదో పిలిచిల్లు కదా అంటే మీరు ఓకుర్రి, మీ దగ్గర ఉండే అడ్వకేట్లను పిలిపించండి, మీకు అందుబాటులో లేకపోతే మీకు తెలిసిన మీ స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళ చేత ఫోన్లు చేయించండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత లాఠీ ఒంటి మీద పడడానికి భారత రాజ్యాంగంలో లేదు. దయచేసి మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగాన్ని 1కి 2 సార్లు చదవండి, ఆ తర్వాత మనం ఆట మొదలు పెట్టవచ్చు. ఇక్కడ పోలీస్ అధికారి ఇన్వెస్టిగేషన్ గా అనే ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది కూడా అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు ఈ తెలంగాణలో మీరు చేసేది ఒంటరి పోరాటం ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్న విషయమే కాబట్టి చాలా జాగ్రత్తగా కూడా వేసే ప్రతి అడుగు, ఆలోచించే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన కూడా గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డలకు సంబంధించి మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికే మోసపోయిన పరిస్థితి కనబడ్డది కాబట్టి చాలా జాగ్రత్త. జూపల్లి డబల్ గేమ్. ఇక ఈయన గురించి మనకు తెలియదేముంది, మంత్రి కాకముందుకు ఒక లెక్క, మంత్రి అయిన తర్వాత మరొక. కొల్లాపూర్ హత్యలపై తనదైన బాష్పం, జూపల్లి గెలిపించాక ఇద్దరి దారుణ హత్యలతో సంబంధం లేదంటూ ప్రకటనలు. బీఆర్ఎస్ హయాంలో కాసన్న అనే వ్యక్తి హత్య, కుటుంబానికి అండగా ఉంటానంటూ జూపల్లి హామీ. అధికారం చేపట్టాక కాసన్న కుటుంబానికి దూరం. ప్రస్తుతం జూపల్లి నీడలోనే కాసన్న హంతకులు. కాసన్నకు అక్రమ సంబంధం అంటగట్టిన మంత్రి. తాజాగా శ్రీధర్ రెడ్డి హత్య పైన అవే రకమైన కామెంట్లు. చనిపోయిన వ్యక్తులపై అభాండాలు వేస్తున్న జూపల్లి. ఈ జూపల్లి కథ ఒక రక్త చరిత్ర తీయచ్చు. పాపం వర్మ ఏడున్నాడు, వర్మ నెంబర్ ఉన్నా అయిపో. నిన్న ట్రై చేసినా కానీ వర్మ నెంబర్ దొరకలేదు. కొల్లాపూరు రక్త చరిత్ర అని ఒకటి తీయమని నేను అడుగుదా ఉన్నాను అనుకుంటున్నా. ఎందుకంటే ఓనాడు కొల్లాపూర్ అంటే చరిత్రకు నిలువుటద్దం, అద్భుతమైన ఏంది చరిత్రకు మార్పేరు. అక్కడ ఉండే దేవాలయాలు కానీ, అక్కడ ఉండే సంస్కృతి కానీ, అక్కడ ఉండే ప్రజల యొక్క అన్ని కానీ సాంప్రదాయాలు కానీ చాలా అది ఎట్లా అంటే మంచి పేరుకు బాగుండేది. ఈ రోజు కొల్లాపూర్ అంటే ఏంటిది, జూపల్లి హత్య రాజకీయాలు అంటున్నారు ప్రజలు. రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగమే రాజకీయం అంటాడో సినీ రచయిత. ఇప్పుడు కొల్లాపూర్లో కూడా అలాంటి రాజకీయమే చేస్తున్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన గెలిచిన నాటి నుంచి ప్రత్యర్థులను లేపడమే పనిగా పెట్టుకున్నట్లు ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారు. నియోజకవర్గంలో మునిపెన్నడూ లేని రక్త చరిత్రను లిఖిస్తున్నారు. హత్య రాజకీయాలపై ప్రశ్నిస్తే మంత్రి జూపల్లి డబుల్ స్టేట్మెంట్ ఇస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారం చేపట్టేలేక మరోలా తన మాటలు తానే సరికొత్త అర్థాలు చెప్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కాసన్న అనే వ్యక్తి హత్య జరిగినప్పుడు ఆ కుటుంబానికి తోడుగా ఉంటానని మాటిచ్చిన జూపల్లి ఇప్పుడు ఆ కాసన్నకు అక్రమ సంబంధం అంటగట్టి అలాంటి వారికి తానేం సాయం చేస్తానంటూ తప్పించుకుంటున్నారు. ఆ కాసన్న హంతకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంతో మాట మార్చేస్తారు మంత్రి. ఇక తాజాగా జరిగిన శ్రీధర్ రెడ్డి హత్యను అదే కాసన్న హత్యతో పోలుస్తూ అక్రమ సంబంధాలు అభండాలు వేస్తారు. చనిపోయిన వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడిపేస్తున్నాడు. శ్రీధర్ రెడ్డి ఏజ్ ఎంత ఆయనకు అక్రమ సంబంధం అంటగడుతున్నావు, ఏజ్ ఎంత, ఆయన ఏం చేస్తాడు ఒకసారి తెలుసుకో పెద్ద మనిషి. ఇంత దారుణంగా ఇస్తావా అభండాలు? ఇగో ఫస్ట్ నేను రేవంత్ రెడ్డి అన్న ఇంటున్నావా జర మంచిగాను, నువ్వేమన్నా అనుకోనన్ను కానీ ఈయనను మంత్రి పదవిలోకి వెళ్ళి తీసే ఫస్ట్. ఆ 5,000 కోట్ల కమిషన్ లిక్కర్ స్కామ్ కథ ఏందో, ఈ కొల్లాపూర్కు సంబంధించిన ఈ హత్య రాజకీయాలు ఏందో, మరి ఆ పాలమూరు బిడ్డనంటావు, మరి బిడ్డగా నువ్వు చేసేది గిదేనా గంత ఈయనను మంత్రి పదవిలోకి వెళ్ళి ఆలపోదుగాల తీసేయి. నేను చెప్తున్నా కదా, అది నీకే మంచిది భవిష్యత్తులో, లేకపోతే భవిష్యత్తులో అది నీకే ఇబ్బంది అవుతుంది. నత్తనడకన ధాన్యం సేకరణ 2 నెలలుగా కల్లాలలో రైతుల పడిగాపులో అకాల వర్షాలకు మొలకెత్తుతున్న ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని వినతి అంటూ కూడా చూడొచ్చు. కొనుగోలు కేంద్రాలలో మొలకెత్తిన ధాన్యం అంటూ కూడా చూడొచ్చు. ఇక దీని మొఖాన చూసిన వాళ్ళు కూడా లేరు పాపం. ఎంత బాధాకరమైన విషయం అంటే రైతులు కన్నీళ్లతో కాలం వెల్లదీస్తున్నారు. అర్ధాకలితోని అర్ధనిద్రలతోని భవిష్యత్తుపై భరోసా లేకుండా తెలంగాణ రైతాంగం ఉన్నారు. ఇది నిజం. మీరు ఎవరు ఏమన్నా అనుకోరు కానీ ఇదైతే నిజం, వాస్తవ దృశ్య రూపం ఇదే. మీరు ఏమన్నా అనుకోరు కానీ ఇప్పటి వరకు కొనుగోలు చేసేటోళ్ళు లేడు, దాని ముఖాన చూసినోళ్ళు లేడు, ఆగం అడివడివి అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ మధ్యకాలంలో తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మిర్యాలగూడ పేపర్ వార్తలకు ఎక్కుతుంది. మిర్యాలగూడలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా, యాదారపల్లి చెరువులో అక్రమ తవ్వకాలు, గత 10 రోజులుగా ట్రాక్టర్లతో తరలింపు, నిర్లక్ష్యంగా జిల్లా మైన్స్ ఏడీ జాకప్ అధికార పార్టీ నేతలపై అనుమానాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాత్రం మట్టి మాఫియా మాత్రం యథేచ్ఛంగా చెలరేగిపోతుంది. ఫిర్యాదులు అందినా కూడా అస్సలు పట్టించుకుంటలేదు. ఒకసారి మీరైతే ఆలోచించరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మిర్యాలగూడకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ
అక్రమార్కులకు ఆర్జనంగా మారిపోయింది. నిన్నటికి నిన్న ఓసారు పూర్తి స్థాయిలో కూడా హాయిగా సోఫాలో కూకొని కాళ్ళు టేబుల్ మీద పెట్టుకొని నిద్రపోయిండు. ఇవాళ ఏమో ఇగో మట్టి మాఫియా చెలరైపోతుంది. ఫిర్యాదులు అందినా పట్టించుకుంటలేరట, ఏది అందినా కూడా పట్టించుకోవట్లేదు అనేది ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక భజన పేపర్లో స్టార్ట్ చేద్దాం. చలో రేవంత్ రెడ్డి గారిని జాకి పెట్టి లేపుతున్న పేపర్లను ఒకసారి మనం చూడాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు కేవలం అధికార పార్టీకి సంబంధించిన నేతల గురించి, వారి యొక్క ఎదుగుదల గురించి, వారి యొక్క భవిష్యత్తు గురించి అద్భుతంగా రాస్తున్న పత్రికలను అందిస్తున్న వారు మీ రంజిత్. నేడే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. మొత్తం ఓటర్లు 4,63,839 మంది. 605 పోలింగ్ స్టేషన్లను, ప్రతి స్టేషన్ కు 5 పోలీసులు. పోలింగ్ కేంద్ర సమీప పరిసరాలలో 144 సెక్షన్ విధింపు. ఓకే, నెక్స్ట్ లోకల్ పోస్ట్ పోన్. వచ్చే ఏడాది జనవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్. జనవరి నాటికి పట్టణ సంస్థల పాలక వర్గాల గడువు సైతం కంప్లీట్. అప్పుడే రూరల్ అర్బన్ కు వెంటనే ఎలక్షన్స్. బీసీ రిజర్వేషన్ ఖరారులో జాప్యం కారణంగా అప్పట్లోపు స్టేట్ లో కొత్త ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు. బీసీ కమిషన్ కొత్త బాడీ సైతం ఉనికిలోకి. గ్రామ పంచాయతీలలో ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ ఏం రాష్ట్రం? సన్న బియ్యమే కొనలేదు, కుంభకోణం ఎక్కడిది? కేటీఆర్వి అవగాహన లేని మాటలు. సన్నబియ్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం. పౌర సరఫరాల శాఖలో 1100 కోట్ల అవినీతి. కొంచెం ఓకే. ఇయ్యాల సివిల్ సప్లైలో స్కామ్ వాస్తవం. ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి. డబుల్ స్ట్రాటజీ, 2 రకాల ప్లాన్ తో కాంగ్రెస్ వ్యూహం. వారవ్వ ఏం జాకి పెట్టి లేపుతున్నాం. వెరీ గుడ్. గాలివాన బీభత్సం. రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలు, పిడుగు పాట్లు. మరి రైతన్నల గురించి ఏడబోయింది? రైతుల గురించి రాయది పేపర్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత యనమల రేవంత్ రెడ్డి గారు స్వయానా కూడా వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిన యొక్క రాధాకృష్ణ గారి పత్రికను ఒకసారి దాంట్లోని ముఖ్యాంశాలు చదువుదాం. భజనకు సంబంధించిన పేపర్ 2. సన్ రైజర్స్ సూపర్ ఫ్లాప్ షో అంటూ కూడా చూడొచ్చు. ఇక గాలివాన బీభత్సం. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఘటనలలో 12 మంది మృతి. ఇది రేవంత్ రెడ్డి కీరవాణి రూపొందించిన వేరియేషన్లను పరిశీలిస్తున్న సీఎం అట. కీరవాణి ఇవ్వలే అసలేనే. తెలంగాణ ఉద్యమానికి ఈయనకి ఏమన్నా తెలుసా? తెలంగాణ బిడ్డలారా, కీరవాణి అనే వ్యక్తికి తెలంగాణ ఉద్యమానికి ఏమన్నా సంబంధం ఉందా? తెలంగాణ ఉద్యమంలో కీరవాణి పాత్ర ఏంది? కీరవాణి పుట్టుపూర్వోత్తరాలు ఏంది? తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎట్లా పాల్గొనలేదా రేవంత్ రెడ్డి? నువ్వు గన్ను ఎక్కువ పెట్టి వచ్చినావు, కరీంనగర్ సభకత్తానని చెప్పినావు. ఆ సభలో నేను కూడా ఉన్నా. నాటి తెలంగాణ ఉద్యమంలో కాళ్ళకున్న చెప్పులు అరిగేలా తిరిగిన ఉద్యమకారుని నేను చెప్తున్నా కదా. నువ్వు ఉద్యమంలో నీ పాత్ర ఏంది అంటే గుండు 0 కోడిగుడ్డు. మరి కీరవాణి పాత్ర ఏంది? కీరవాణి పూర్వోత్తరాలు ఏంది? నా తెలంగాణ సంస్కృతి, నా తెలంగాణ గురించి ఆయనకి ఏం తెలుసు? ఆయనని ఎందుకు రూపొందించంటారు? రాష్ట్ర గీతం నిడివిడి 2 నిమిషాల 30 సెకండ్లకు సంబంధించి నువ్వు ఎట్లా చేయమంటావు? ఏది 3 రంగుల జెండా పట్టి సింహమోలే కదిలినాడు అనే పాట రాయించుకున్నావు కదా. దాన్ని రాసింది ఎవరు, దాన్ని చేసింది ఎవరు? చాలా మంది ఉన్నారు కదా. బొచ్చడు మంది కళాకారులు ఉన్నారు. లిస్ట్ చెప్పాలనా? నీ మన నల్గొండ గద్దర్ నీ పాటలు పాడిందా? ఓకేనా? మిట్టపల్లి సురేందర్ ఉన్నాడు. నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఏపూరి సుమన్న మీ పార్టీలోనే ఉన్నాడు. చాలా మంది ఉన్నారు తెలంగాణలో, మస్తు మంది ఉన్నారు. ఈయనకి ఏం తెలుసు, ఏం కథ? జయ హే తెలంగాణకు తుది రూపటం. మొత్తం 3 వెర్షన్లు సిద్ధం చేసిన కీరవాణి. 3ంటిని విన్న ముఖ్యమంత్రి రేవంత్. సోనియా చేతుల మీదుగా 2న విడుదల. నేడో రేపు మళ్లీ సమీక్షించనున్న సీఎం. పుస్తకావిష్కరణకు నేడు కేరళకు, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి సోనియాకు రాష్ట్ర దశాబ్ది వేడుకలకు ఆహ్వానించే ఛాన్స్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఆంధ్ర ఆయనకు తెలంగాణలో ఏం పైన నాకు అర్థం కాదు. ఇదో కథగా. నెక్స్ట్ వేలం గ్యారంటీ. రైట్, మంచిగా చెప్తున్నాడు ఇనూరి. అయిపోయింది భజన పేపర్. రైట్, ఇక ఈ పేపర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే యావత్తు తెలంగాణ సమాజం కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గారిని పడుకున్న నిద్రమైన ఆచి తూచి అని పిలిచినా కూడా అక్షరాల మాలికలతో అద్భుతంగా రాస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారి పేపర్, వెలుగు పేపర్. ఇప్పుడు భజన పేపర్ 3. నేను ఇట్లనే చదువుతా రేపటి నుండి, సిగ్గు రావాలి మీకు రానికి. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓచింగ్. కోల్కతా తీన్మార్ మిల్లర్లతో కుమ్మక్కై మాపై నిందలు. సన్నబియ్యం కొనుగోలు, వడ్ల అమ్మకాలలో 1000 కోట్ల అవినీతి. అయిపోయింది, వార్తలు అయిపోయినాయి. రాష్ట్రంలో గాలివాన బీభత్సం, 14 మంది మృతి. మేడిగడ్డపై నీళ్ళనీడలు. సిగ్గుండాల మేడిగడ్డ ఎల్ఎన్టీ సంస్థ చాలా క్లియర్ గా చెప్పింది. ఏం రాస్తున్నారా నాయన? ఇయో
ఇవి పేపర్లు. ఇప్పుడు నేను మాట్లాడినా కదా, ఇవి నిజాలు కాదా? చెప్పురి భజన ఎట్లా అవి నెంబర్ 1. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు, తెలంగాణ వాదులకు, తెలంగాణ వాళ్ళందరికీ చెప్తున్నా, ఇగో అందరు జై తెలంగాణ అని పెడతారు. జై తెలంగాణ వాళ్ళందరికీ కూడా జై తెలంగాణ. నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ మీకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయాలి. దాంతోపాటు మీకు ఎట్లాగూ 9908572666 అనే నెంబర్ కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అందులో గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేయండి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకను కాపాడు.